Hello, friend. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో హెల్దీగా టేస్టీగా పొడి పొడిగా కొబ్బరి చట్నీ చేయబోతున్నాము. కొబ్బరి చట్నీ అనేది ఎంత హెల్దీయో అందరికీ తెలుసు కదా. కొబ్బరిని మన సాంప్రదాయ వంటకాల్లో చాలా బాగా యూజ్ చేయొచ్చంట. అది కూడా మనం పూర్వం రోజుల్లో అమ్మమ్మలు తాతయ్యలు మనం టెంపుల్స్లో ఎక్కడ వెళ్ళినా కొబ్బరికాయ బెల్లము ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి. ఎంత హెల్దీయో చూడండి, పూర్వం రోజుల నుంచే. ఇప్పుడైతే సైంటిస్టులు రీసెర్చ్ చేసి హెల్దీ అని చెప్తున్నారు. మన వాళ్ళైతే ఎప్పుడో వెనకటి రోజుల నుంచే తింటూ వచ్చారు. సో ఇక్కడైతే చూసేయండి, కొబ్బరి చట్నీకి కావాల్సినవి ఇలా గ్రీన్ చిల్లీస్ అండి. ఈ గ్రీన్ చిల్లీస్ని మనము ఆయిల్లో అలా కొంచెం లైట్గానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెము చింతపండు అండి, చింతపండుని మనం నానబెట్టే తీసుకోవాలి. అలా డ్రైగా వేసేయకండి, ఎందుకంటే దానికి కొంచెము డస్ట్ అనేది ఉంటుంది. సో కడిగి అలా కొంచెం చూసుకొని వాడండి చింతపండు. ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇలా పోపు అండి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి. ఇదే మనకు పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ అద్భుతంగా రావడానికి. దీన్ని ఏం చేయాలి అంటే ఇలా బాణీలు తీసుకొని తాలింపులానేనండి సేమ్. వెల్లుల్లిని మాత్రం వేయొద్దు, పచ్చిది మాత్రమే వేసుకోవాలి. ఈ తాలింపుని కొంచెం ఇలా ఫ్రై చేసుకొని ఈ ఫ్రైని మనము ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి, చింతపండు, ఈ మిక్స్ని యాడ్ చేసుకొని మనము ఈ కొబ్బరి పచ్చడికి కావాల్సిన మసాలా అంటారా ఏమంటారు, కర్రీస్లో అన్నిటిలో ఇప్పుడు ఫేమస్ కదండి మసాలాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా ఏవేవో. అసలు ఆ మసాలాలన్నీ ఏమీ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చండి. వాటన్నిటిని స్కిప్ చేయండి, మన ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇది ఇలా అయితే తాలింపు అయితే వేసుకోవాలండి. ఇదే మన పచ్చడికి సీక్రెట్ ఇంగ్రీడియంట్. దీన్ని ఎవరు వేసి ఉండరు ఇంతవరకు అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇలా ఎవరైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్లుల్లిని అయితే యాడ్ చేశాను. తర్వాత మనము తాలింపు పెట్టాం కదా, ఈ తాలింపు దినుసులను కూడా ఇందులో వేసుకొని ఇది కొంచెము కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి మిక్సీయే కదా, చక్కగా మొత్తము కచ్చా పచ్చగా మిక్స్ అయిపోతాయి. తర్వాత ఈ పచ్చడి కోసం మరొక తాలింపునైతే పెట్టుకుంటున్నాము. ఫైనల్ అండి, ఇందులో ఏమీ లేదు, మీరు ఎక్స్ట్రాగా ఒక తాలింపునైతే యాడ్ చేసుకోవాలి అంతే. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇది ఫైనల్ టచ్ కోసం మళ్ళీ నేను ఇక్కడ తాలింపు పెడుతున్నానండి. ఇక్కడ ఎండుమిర్చిని మంచిగా కొంచెము కరివేపాకు, కొంచెం కొత్తిమీరని వేసానండి అంతే, ఫైనల్ టచ్ కోసం. ఇక్కడ చూడండి, మనకి పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే కల్లుప్పు వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, దీన్నైతే 2-3 పల్సెస్ ఇచ్చి అలా గ్రైండ్ చేశాను. తర్వాత కొబ్బరి ముక్కలు అనేవి చాలామంది చిన్న చిన్నవి చేస్తారు, అలా కాకుండా కొంచెం ఇలా పెద్దగా కట్ చేసుకొని వేశారు అంటే మనము మిక్సీని ఒక 2-3 పల్సెస్ తిప్పామంటే ఇలా వస్తుందండి. నేను ఇక్కడ ఒక 2-3 టైమ్స్ వేశాను, అలా వచ్చింది. మధ్య మధ్యలో స్పూన్ మిక్స్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ స్పూన్ని వేసుకోండి, ఎందుకంటే కరెంటు కదండి, మనము ప్లాస్టిక్ వాడడమే సేఫ్. ఎందుకంటే మిక్సీతో పాటు కూడా ఇస్తారు వాళ్ళు, దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మీరు వాడేటప్పుడు ఈ పాయింట్ మర్చిపోకండి, ప్లాస్టిక్ స్పూన్తోనే మిక్స్ చేసుకోండి. రెండో రౌండ్ అయితే వేస్తున్నానండి మిగతావన్నీ, వాటిని కూడా వేసుకొని ఒక 2-3 సార్లు ఇలా పల్సెస్ లానే తిప్పుకోండి. పచ్చడి అనేది ఎంత అద్భుతంగా వస్తుందంటే డ్రైగా చాలా బాగా ఉంటుంది. ఈ చట్నీని మనము రసంతో కానీ, మనకి పప్పు చారు ఇంట్లో చేసుకుంటాం కదా, పప్పు కాంబినేషన్తో అయితే చాలా బాగా ఉంటుందండి. ఈ రెసిపీకి ఏంటంటే నాకు చాలా కాంప్లిమెంట్సే వచ్చాయి, అది కూడా మా హస్బెండ్ తరపున చుట్టాల నుంచి. మా పిన్ని అయితే చాలాసార్లు అంటారు, మా పిన్ని పేరు
పిన్ని. ఆ పిన్నికి అయితే చాలా ఇష్టము. ఏం చెప్పారంటే అసలు నేను చాలాసార్లు ట్రై చేస్తానమ్మా, నాకు అసలు పొడి పొడిగా రాదని చెప్పారు. అప్పటి నుంచి అండి ఈ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను ఎలా ట్రై చేస్తానన్నది ఇలా మీతో అయితే షేర్ చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి ఆల్రెడీ ఇలా ఎవరైనా చేసి ఉంటారు అయితే కామెంట్ చేయండి. లేదు ఇలా ఒకసారి ట్రై చేసి చూసి టేస్ట్ అన్నీ కుదిరి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ రెసిపీస్ మరియు మంచి మంచి టిప్స్ నాకు తెలుసుకున్నవి షేర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చట్నీని చూసారు కదండి, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతేనండి, డ్రైగా చక్కగా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ చట్నీని రసంతో కానీ పప్పుచారుతో కానీ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ కాంబినేషను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్కారం.